రెడీ డీటెయిల్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 6 మావోయిస్టులు మరణించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 6 మావోయిస్టులు మరణించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, పోలీసులకి మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీంట్లో మావోయిస్టులు 6 చనిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది కదా, పోలీసులకు ఏమైనా గాయాలు కావడం జరిగిందా? దాంట్లో మావోయిస్ట్ అగ్రనేత కూడా మరణించినట్టు తెలుస్తుంది కదా. ఈ కాల్పుల్లో డీటెయిల్స్ ఏంటి? ఎస్ నవీన్, మనం చూస్తున్నాం మావోయిస్టులకి పోలీసులకి మధ్య ఎదురుకాల్పులు జరిగినట్టుగా. ఈ కాల్పుల్లో మావోయిస్టులు 6 చనిపోయారు. 6లో ఒకరు కూడా మావోయిస్ట్ అగ్రనేత ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ ఆశ మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతిపెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మావోయిస్టులు అయితే ఇక్కడ తుడుచుకోబెట్టుకుపోయారు. ఇక్కడ ఎవరు కూడా లేరు. అయితే ఈ మధ్య కాలంలో మావోయిస్టులకు సంబంధించిన కొన్ని కదలికలు, పూర్వం ఎక్కడైతే మావోయిస్టుల కదలికలు ఉన్నాయో ఆ జిల్లాలో, ఖమ్మంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, ఈ ప్రాంతంలో మావోయిస్టులు కొత్తగా కమిటీలు వేసుకున్నారు. కమిటీల పేరుతో కూడా అనేక ప్రకటనలు కూడా విడుదలవుతున్నటువంటి ఆ పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడ మండలం రఘునాథపాలెం అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ తెలంగాణ గ్రేహన్స్ కను మావోయిస్టులకు మధ్య జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా 6 మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాస్తవానికి పోలీసులు అయితే ఇంకా ధృవీకరించలేదు. అయితే ఈ 6 కూడా పూర్తి స్థాయిలో కూడా మనుగూరు ఏరియా లచ్చన్న దళానికి చెందినటువంటి దళ సభ్యులుగా, లచ్చన్న కూడా ఆ దళంలో ఉన్నాడు, కమాండర్ గా ఉన్నాడు. కాబట్టి లచ్చన్నతో పాటు ఆ దళం మొత్తం కూడా తుడుచుకోబెట్టుకుపోయిందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆ మావోయిస్టులకు సంబంధించిన డెడ్ బాడీలు కానివ్వండి, ఏది కూడా ఇంకా పోలీసులు రిలీజ్ చేయలేదు. వాస్తవానికి అయితే ఎన్కౌంటర్ లో ఘటనా స్థలంలో దాదాపుగా AK-47 2 దొరికినాయి, SLRలు 3 దొరికినాయి, ఇతర తుపాకులు కూడా, మందుగుండ్ల సామాగ్రి కూడా దొరికిందని పోలీసులు చెప్తున్నారు. అయితే తీవ్రంగా మావోయిస్టుల కాల్పుల్లో పోలీసులు కూడా గాయాలయ్యారు. 3 తీవ్ర గాయాలయ్యారు. అయితే అడవి ప్రాంతం నుంచి 2 అంబులెన్స్ ల ద్వారా భారీ ఎస్కాట్ తోటి ఆ గాయాలైనటువంటి గ్రేహన్స్ బలగాలను ఏదైతే గాయాలయ్యారో వాళ్ళందరినీ కూడా ఎస్కాట్ ద్వారా భద్రాచలం హాస్పిటల్కి అయితే తరలించారు. వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మీడియాకి అయితే ఎంట్రీ లేదు. ఎవరు కూడా హాస్పిటల్ లోనకు కూడా పోనీయట్లేదు. వాస్తవానికి వాళ్ళు బతికే ఉన్నారా లేదా చనిపోయారనేది కూడా
తెలియదు. ఎందుకంటే ఆ ముగ్గురికి గాయాలని చెప్తున్నారు కానీ వాళ్ళ ముఖాలు కానివ్వండి వాళ్ళని ఎక్కడ కూడా చూపెట్టట్లేదు. ఎందుకు ఇంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు క్వశ్చన్ అటు మావోయిస్టుల మృతులు ఎవరు చనిపోయారో వారి పేర్లు చెప్పట్లేదు, ఇటు పక్క పోలీసులు ఎవరనేది కూడా వీరి పేర్లు చెప్పట్లేదు. ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. దేనికోసం అంటే ఎవరైనా తప్పించుకుంటారన్న రీజన్స్ ఏమనుకోవచ్చు ఇంత రహస్యంగా మెయింటైన్ చేయడానికి ఉంచడానికి? ఆశ దీంట్లో ఒకటి లాజిక్ ఉంటది. వాస్తవానికి ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఫోటోస్ రిలీజ్ ఇమీడియట్ గా చేస్తారు. వాళ్ళ వెపన్స్ తో పాటు వాళ్ళ డెడ్ బాడీ కూడా చెప్తారు. పోలీసులే ధృవీకరించారు. ఎన్కౌంటర్ జరిగిందని ధృవీకరించి పూర్తిగా ఇంతమంది చనిపోయారని చెప్తారు. వాస్తవానికి ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఎన్కౌంటర్ 9 మంది చనిపోయిన మొన్న కూడా వాళ్ళు ప్రకటించారు. అయితే ఇక్కడ జరిగింది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అది కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన గ్రేహాన్స్ పోలీసులకను మావోయిస్టులకు జరిగినటువంటి కాల్పులలో 6 చనిపోయారని చెప్తున్నారు. వాస్తవానికి పోలీసులు మాత్రం ధృవీకరించట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళు కొన్ని లీకేజీలు ఇస్తున్నారు. 6 చనిపోయారు. మా కానిస్టేబుల్ ఏదైతే గ్రేహాన్స్ సంబంధించిన బలగాలకు 3 కూడా గాయాలైనని చెప్తున్నారు. వాస్తవానికి ఎంతమందికి గాయాలైనాయి, ఎవరు చనిపోయారు అనేది కూడా పూర్తిగా పోలీసులు ఇక్కడ నిర్ధారణ చేయాలి. వాస్తవానికి ఈ ఆపరేషన్ అనేది గత 2 రోజుల కాంచి కూడా వరంగల్ అడవుల మీదకి వెళ్ళి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవుల దాకా కూడా గ్రేహాన్స్ పార్టీ అయితే కుమ్మింగ్ చేసుకుంటా వస్తున్నది. ఎందుకంటే పూర్తిగా కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి దళాలు మొత్తం కూడా పాగా వేయడానికి తెలంగాణలో అడుగు పెట్టారు. లచ్చన్న ఇన్ని రోజులు కూడా ఛత్తీస్గఢ్ సుక్మా ఈ ప్రాంతంలో ఉన్నాడు. అక్కడి నుంచి మనుగూరు ఏరియా కమిటీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో అంటే మనుగూరుతో పాటు గుండాల ఈ ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు అటు ఏటూరు నాగర ఈ ప్రాంతంలో తన దళాలను సంచారం కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే అనేక సార్లు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే వాస్తవానికి మావోయిస్టుల కదలికలు ఉన్నాయని నిర్ధారణ కావడానికి ఒకటే కారణం. ఎందుకంటే మావోయిస్టులు ఏదైనా జరిగితే ఇమీడియట్ గా ఆ కమిటీ పేర్లతో అయితే ఆ వాల్ పోస్టర్లు కానివ్వండి, ప్రెస్ నోట్లు కూడా ఇమీడియట్ గా రిలీజ్ చేస్తున్నారు. అవి కూడా ఈ తెలంగాణ కమిటీల పేరుతో. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టారు. ఛత్తీస్గఢ్ నుంచి కొన్ని దళాలు ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ తెలుగు వారు పూర్తి స్థాయిలో కూడా కొన్ని జిల్లాలలో పట్టు సాధించడం కోసం అడవి ప్రాంతంలో భారీ ఎత్తున కూడా మావోయిస్టు దళాలు సంచారం కొనసాగుతుంది. అంతేకాకుండా యాక్షన్ టీములు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు గత 10, 20, 30 రోజుల కిందటే హెచ్చరించిన పరిస్థితి కనపడుతుంది. అయితే వాస్తవానికి దళాలు తిరుగుతున్న మాట వాస్తవం. అప్పటికి చనిపోయినరా లేదా? ఇప్పుడు లచ్చన్న దళానికి సంబంధించి మొత్తం కూడా మనుగూరు ఏరియాలో లచ్చన్న దళం ఉంటుంది. ఈ లచ్చన్న దళం మనుగూరు ఏరియాతో పాటు గుండాల ఈ ప్రాంతం నుంచి ఏటూరు నాగర్ ఈ ప్రాంతం వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా అడవి ప్రాంతంలో సంచరిస్తుంది. అయితే ఈ దళమైన టార్గెట్ ఇప్పుడు ఈ దళం చనిపోయిందా లేదా వాస్తవానికి పోలీసులు నిర్ధారించాలి. అయితే ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు, 6 చనిపోయారని చెప్తున్నారు. అది కూడా లచ్చన్న దళం మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయిందని అయితే పోలీసులు అంటే అధికారులు చెప్పట్లేదు. మావోయిస్ట్ అగ్రనేతే చనిపోయారనేది ఇన్ఫర్మేషన్ అందుతుంది కదా. మెయిన్ ఎవరైతే ఉన్నారో వారే చనిపోయారని చెప్తున్నప్పుడు ఎందుకు ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారని ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నాం. పోలీస్ ఇన్ఫార్మర్స్ ఉన్నారు మావోయిస్టులో, కాబట్టి ఈ విధంగా ఇవి కూడా బయటకు వస్తున్నాయి కదా. దానికోసమే అనుకోవచ్చా? ఏదైనా కావచ్చు ఆశ. వాస్తవానికి ఏంటంటే ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళ పేర్లు ప్రకటించవచ్చు, లేదంటే వాళ్ళ డెడ్ బాడీ సంబంధించిన ఫోటోస్ కూడా. ఎందుకంటే అంతా కూడా ఇప్పుడు నెట్వర్క్ ఉన్నటువంటి ఏరియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవి ప్రాంతాలు మొత్తం కూడా ఏ ఫోన్ అయినా పనిచేస్తుంది, ఏదైనా నెట్వర్క్ ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో అక్కడి నుంచి ఎన్కౌంటర్ జరిగిన మరుక్షణమే అక్కడ ఏదైతే గ్రేహాన్స్ పార్టీ ఉంటుందో ఆ గ్రేహాన్స్ పార్టీ జరిగినటువంటి ప్రాంతాన్ని జరిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల ఫోటోలను ఇమీడియట్ గా వాళ్ళ 5 ఆఫీసర్లకు పంపిస్తారు. పూర్తిగా వాళ్ళని ఒక నిర్ధారణ చేసుకున్నట్టు. ఎందుకంటే చనిపోయిన 6 ఎవరు, ఎక్కడి నుంచి ఏ దళానికి సంబంధించడం లేదు, పూర్తి స్థాయిలో అధికారులకు పంపించుకుంటారు. అధికారులు ఇమీడియట్ గా ఆ ప్రెస్ కూడా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మావోయిస్టులు చంపినాం అంటే పోలీసుల పై చేయనట్టే, పోలీసుల విజయం అన్నట్టే. ఖచ్చితంగా వాళ్ళు చూపెట్టుకోవాలి. కానీ ఈ ఎన్కౌంటర్ సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఫోటోలు రిలీజ్ చేయట్లేదు, ఎవరు చనిపోయారనేది పూర్తిగా నిర్ధారణ కావట్లేదు. వాస్తవానికి లచ్చన్న దళం చనిపోయింది, లచ్చన్నతో పాటు 6 చనిపోయారనేది చెప్తున్నారు. వాస్తవానికి అయితే పోలీసులు మాత్రం ఒక 3 నుంచి 4 మాత్రం తీవ్ర గాయాలని చెప్పేసి మాత్రం నిర్ధారణ అయింది. వాళ్ళని భద్రాచలం హాస్పిటల్ అయితే 2 అంబులెన్స్ ద్వారా దాదాపుగా ఎస్కార్ట్ తోటి భారీగా కూడా గ్రేహాన్స్ పార్టీతో పాటు లోకల్ స్పెషల్ పార్టీలు ఎస్కార్ట్ ద్వారా వాళ్ళని అయితే కొద్దిసేపటి కిందనే భద్రాచలం హాస్పిటల్ అయితే తీసుకొచ్చారు. అయితే భద్రాచలం హాస్పిటల్ వాళ్ళ ట్రీట్మెంట్ అందిస్తున్నారని చెప్తున్నారు. వాస్తవానికి లోనకు కూడా మాత్రం మీడియాని పోనీయట్లేదు. ఆ ఉన్నత అధికారులు రావాలి, ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన తర్వాతనే మీడియాకి అలా ఉంటుంది లోన్ అని చెప్తున్నారు. వాస్తవానికి ఆ వచ్చిన గాయాలైనటువంటి ఎవరైతే ఉన్నారో ఆ గ్రేహాన్స్ పార్టీకి వాళ్ళు బతికున్నారా లేదా చనిపోయారా? వాస్తవానికి మావోయిస్టు ట్రాప్ లో పోలీసులు పడ్డారా, పోలీసుల ట్రాప్ లో మావోయిస్టు పడ్డారా అనేది ఇంకా పూర్తిగా తెలియదు. వాస్తవానికి ఎందుకంటే 3 తీవ్ర గాయాలనేది గ్రేహాన్స్ పార్టీకి అని చెప్తున్నారు. అయితే గ్రేహాన్స్ పార్టీకి 3 తీవ్ర గాయాలైనప్పుడు ఖచ్చితంగా 6 జరిపినప్పుడు ఆ పోలీసులు నిర్ధారణ చేయాలి. భారీ ఎన్కౌంటర్ తోడిస్తుంది. ఇక్కడ 3 గ్రేహాన్స్ పార్టీకి గాయాలని, అంతేకాకుండా మావోయిస్ట్ 6 చనిపోయారు అన్నారు. కానీ మావోయిస్ట్ చనిపోయినటువంటి 6 సంబంధించినటువంటి ఫోటోస్ రిలీజ్ చేయట్లేదు. వాస్తవానికి ఇక్కడ జరిగినటువంటి ఏదైతే 3 ఉన్నారో గ్రేహాన్స్ పార్టీ వాళ్ళు
హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్నారా లేదంటే వాళ్ళ గాయాలైనా బుల్లెట్ గాయాలనేదా ఒకవైపు పోలీసులు ఓకే గ్రాండ్స్ పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకుంటే అటుపక్క మావోయిస్ట్ దళాల నుంచి లెటర్స్ అయినా రిలీజ్ అవుతున్నా మనం చూస్తూ ఉన్నాం కదా. లెటర్స్ రావడం రిలీజ్ చేయడం అంటే ఇష్టం, దీనికి సంబంధించి మేము ఈ దళానికి సంబంధించి అటుపక్క నుంచి కూడా ఎందుకు రాలేదు అనుకోవచ్చు. నవీన్ ఎస్ ఆశ, మనం పూర్తిగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక నిర్ధారణకు వస్తారు. పోలీస్ అధికారులకే ఖచ్చితంగా జరిగినటువంటి ప్లేస్ చెప్తారు, వాళ్ళకి సంబంధించినట్టు ఎవరు చనిపోయారో వాళ్ళ ఫోటోస్ కూడా ఇమీడియట్ గా సెండ్ చేస్తారు. పూర్తిగా కూడా ఇంతమంది చనిపోయి ఇస్తారు. అంతేకాకుండా పోలీసులకు సంబంధించి ఎవరికైనా ఇంజూరీ అయినాయా లేకపోతే సేఫ్ గా ఉన్నారా, ఎంతమంది పాల్గొన్నారు, ఇంకా ఆ దళంలో ఎంతమంది ఉన్నారు, ఇంకెవరైనా తప్పించుకున్నారా, తప్పించుకుంటే ఖచ్చితంగా అదనపు బలగాలను కూడా అక్కడికి రప్పిస్తారు. ఆ చుట్టుపక్కల కుగ్రామాలు ఏమైతుంటే ఆ కుగ్రామాలు కూడా ఆ పోలీసు గట్టి నిఘా చేస్తుంది. ఇమీడియట్ గా అక్కడికి దళాలు పోలీసు సంబంధించిన బలగాలు కూడా పోయి ఆ గ్రామాలలో బాగా వేస్తాయి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో అడవి ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతుంది. ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఖచ్చితంగా గాయాలు కూడా మావోయిస్టులకు అయితే చనిపోవడం కాకుండా కొంతమంది గాయాలు కూడా అయితే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం లేకుండా గుట్ట కింద ఉన్న సమీప గ్రామాలలో పూర్తిగా పోలీసు భద్రత పూర్తిగా అక్కడ చేరుకుంటూ అక్కడ బలగాలు ఉంటాయి. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్ లో 6 చనిపోయారని లీకేజ్లు అయితే పోలీసులు ఇస్తున్నారు వాస్తవానికి, కానీ అధికారులు దీన్ని ధృవీకరించట్లేదు. పోలీసులు మాత్రం లీకేజ్ ఇస్తున్నారు. లత్తన దళం మొత్తం కూడా తుడుచుకుపెట్టుకుపోయిందని చెప్తున్నారు. అయితే వాస్తవానికి మీడియా మాత్రం దళాలు ఎవరు చనిపోయారో తెలియదు, కానీ గ్రేహాన్స్ కు మాత్రం గాయాలన్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళని భద్రాచలం హాస్పిటల్ తీసుకొచ్చారు కనుక అక్కడ అందులో ఉన్నారు, వాళ్ళకి స్పష్టంగా అది మీడియా చూసింది. అయితే చనిపోయినటువంటి మావోయిస్టులు మాత్రం చూడని పరిస్థితి కనపడతా ఉంది. ఆశ. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.